హాయ్ అమ్మ, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కనిపిస్తున్న మొక్క అతిపతి మొక్క. ఈ మొక్కతో చాలా రకాల ఔషధ నాటుమందు తయారు చేస్తాము. దాంతోపాటు మరుగుమందు అనేది కూడా తయారు చేస్తాము ఈ చెట్టుతో. ఈ చెట్టు యొక్క వేర్లు, ఆకులు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ముట్టుకుంటే ముడిచిపోతుంది. దీంతో మనం మరుగుమందు పుయ్యడం ద్వారా లేకుంటే తినిపించడం ద్వారా ఏ వ్యక్తి మనకు వద్దు కాదు అని చెప్పి వెళ్ళిపోయారో అలాంటి వాళ్లకు ఈ మరుగుమందు అనేది చాలా ఉపయోగపడుతుందమ్మా. ఈ మరుగుమందు తలకు, బట్టలకు, చెప్పులకు పుయ్యొచ్చు. లేకపోతే అన్నంలలో, కర్రీస్లల్లో, జ్యూస్లలో దేంట్లో అయినా పెట్టొచ్చు. ఈ పొడి అనేది రెండు ఉంటాయని చెప్పాను కదమ్మా. ఈ మరుగుమందుని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించండి. అత్త మాట కోడలు వినకున్నా, కోడలు మాట అత్త వినకున్నా, తల్లిదండ్రుల మాట వినని కొడుకులైనా సరే ఈ మరుగుమందు పూయడం ద్వారా, తినిపించడం ద్వారా ఏ వ్యక్తి అయినా సరే మన కాళ్ళ కింద బొంగరంలా తిరుగుతారమ్మా. ఈ మరుగుమందుని మేమే స్వయంగా మా కొండ ప్రాంతాల్లో తయారు చేస్తాము. కొన్ని రకాల వనమూలికలతో పాటు కొన్ని రకాల చెట్లు యొక్క ఏర్లు, దాని యొక్క ఆకులతో తయారు చేస్తామమ్మా. ఈ మరుగుమందుని కావాలనుకుంటే మా గురుగారి నెంబరు పైన ఇచ్చాను. మా గురుగారి నెంబర్ని ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగుమందుని పొందగలరు.